అఫీషియల్ గా 4 years లో 140% పెరిగిపోయింది. 140%. 140 అంటే 40 కావాలి, 40 కావాలి. పబ్లిక్ స్కూల్ దగ్గర పేరెంట్స్ అందరూ కూడా ఈ ఫీజులు పెంచాలని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది. ప్రిన్సిపల్ నరసింహారెడ్డికి అంటే ఎంత అహంకారం అంటే లక్షలు ఇక్కడ ఫీజు కడుతున్నా కూడా పేరెంట్స్ దాదాపు 3 గంటల నుండి ఇక్కడ ధర్నా చేస్తుంటే కూడా కనీసం నీ బాధ ఏందని కూడా వాళ్ళు అడగకుండా లోపల ఏసీ వేసుకొని ఛాంబర్లో కూర్చొని సెక్యూరిటీని బయటికి తోచాయని పంపిస్తున్నాడు. ఇవాళ అంటే ఎంత దారుణమైన పరిస్థితి. ఇవాళ 141% అంటే దాదాపు 1,00,000 ఫీజు 2,00,000 పోతుందన్న. వీళ్ళ పిల్లలందరూ కూడా చదువుకోవాలి. ఇక్కడ పోనీ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉందా, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తలేడు అసలు నరసింహారెడ్డి గారు. ఇమీడియట్ గా ఫుడ్ ప్రాపర్ లేదు, మెడికల్ సర్వీసెస్ ఉన్నాయంటే అది కూడా ప్రాపర్గా లేదు. పోనీ పేరెంట్స్ కమిటీ ఉందా అంటే పేరెంట్స్ కమిటీ కూడా లేదు. దాదాపు 1 year నుండి వీళ్ళకి కోర్ కమిటీతో చర్చ జరుగుతుంది. 10% పెంచుతామని చెప్పి మాట ఇచ్చినాడు. ఇవాళ 141% సడన్ గా వాళ్ళ సొంత నిర్ణయం తీసుకొని వీళ్ళ పేరెంట్స్ అందరూ కూడా భారం చేస్తున్నారు పేరెంట్స్ మీద. కాబట్టి ఇమీడియట్ గా మేము బీఆర్ఎస్పీ తరఫు నుంచి పేరెంట్స్ కి అండగా ఉంటాము. ఈ నరసింహారెడ్డిని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తాము. ఈ 141% ఇమీడియట్ గా ఫీజు వెనక తీసుకొని 10% వాళ్ళ ఏదైతే కమిట్మెంట్ ఉందో అది చేయాలా. అలానే పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఇమీడియట్ గా పెట్టి పేరెంట్స్ కమిటీని కూడా ఎన్నుకొని వాళ్ళిద్దరితో చర్చలు జరుపుకొని వీళ్ళకి పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది.